కుంభరాశి వారికి జనవరి 18వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది ఇది. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ కుంభరాశి వారికి చెందుతారు. ఈ రాశి చక్రంలో ఈ కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మరి ఈ కుంభరాశిని స్థిర రాశి మరియు వాయు తత్వ రాశి అని కూడా అంటారు. అయితే జలకుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నం. ఈ రాశికి శాస్త్రంలో చెప్పబడింది. జలకుంభమును ధరించిన మానవుడు అంటే ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలాంటి మానవుడికి ఈ రాశికి జీవనంగా శాస్త్రంలో చెప్పబడింది. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైనటువంటి బలిష్టమైనటువంటి శరీరం, గుండ్రాటి ముఖాన్ని కలిగి వీరు ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారికి చాలా జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది, కార్యదీక్ష ఉంటుంది, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతేంద్రియ విద్యలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఈ విధమైనటువంటి ఆశ లేకుండా పనులైతే వీరు చక్కగా పూర్తి చేస్తారు. మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఎవరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. ఈ కుంభరాశి వారు అత్యంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. మంచి తెలివితేటలను కూడా ఉంటారు. ఈ కుంభరాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఇరుగు పొరుగు వారి యొక్క బాగోగులను కూడా కోరుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే అన్నిటిలో కూడా ముందుకు నిలబడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అన్ని విధాలుగా కూడా బాగుంది. గ్రహాల అనుకూలత అధికంగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా చూసుకున్న పరిశీలించిన కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమస్త పాపాలను తొలగించుకొని అదృష్టవంతులుగా మారబోతున్నారు. దరిద్ర పాపాలు నుండి విముక్తి అనేది లభించబోతుంది. ఈ రాశి వారికి అలానే ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అందరినీ కలుపుకోవాలని వ్యక్తిత్వాన్ని పరిగణించబడుతుంది. ఈ రాశి వారు తెలివితేటలే వీరికి పెట్టుబడిగా ఉంటాయి. ఈ రాశి వారికి ఒకేసారి కళ్ళు, చెవులు, నోరు, ముక్కు ఒకేసారిగా పనిచేస్తాయి. ఏది చేసినా తెలివిగా ఆలోచించి జాగ్రత్తగా చాలా ఎక్కువగా చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే భవిష్యత్తులో డబ్బు సమస్యలు రాకుండా కూడా కాపాడుకుంటారు. ఈ రాశివారు చాలా కష్టజీవులు. చిన్న వయసు నుండి కుటుంబ బరువు బాధ్యతలను మోయటం వల్ల ఈ రాశి వారికి జీవితం పైన మంచి అవగాహన అనేది ఉంది. అంతేకాదు ఈ కుంభరాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలానే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. వీరి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా వీరు సుఖ సంతోషమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో నుండి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవాలని కూడా ప్రయత్నమైతే వీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకు ఏ రకమైనటువంటి
కష్టం కూడా రాకుండా అన్ని విధాలుగా వీరే చూసుకుంటూ ఉంటారు. కష్టం అనేది లేకుండా చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కుటుంబంలో ఎలాంటి అంటే ఎవరు కూడా కష్టపడటానికి ఇష్టపడరు. తాము అందరితో బాగుండాలని, తమ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి పరంగా, కుటుంబ పరంగా ఎవరికి కూడా ఏ కష్టం సమస్య రాకుండా ఉండాలని, కష్టం రాకుండా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క గుణం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వీరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలని భావిస్తూ ఉంటారు. అందరూ కూడా బాగుండాలని వీరి ఉద్దేశం. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం మనం చూసుకున్నట్లయితే జనవరి 18న శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది ఇది. అయితే ఈ కుంభరాశి వారికి ఏం జరగబోతుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మంచి శుభవార్త అయితే మీకు అందుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఏవైనా బాధలైతే ఎదుర్కొంటున్నారో, లేదా ఉద్యోగం రావాలి అనుకున్నా, ఉద్యోగంలో ఉండే ఏవైనా సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా, ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే నడుస్తుంది. ఈ సమయంలో అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మాత్రం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహంలో ఉండే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒంటరిగా ఉండేటువంటి ఈ రాశి వారికి కూడా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఈ పరిచయం వల్ల మీకు మంచి సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఉద్యోగంలో కొన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఇక ఆ పనిని ముగిసిపోయింది అని పని భారాన్ని, ఒత్తిడిని కూడా తగ్గించుకొని ఈ సమయం మంచి ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వారికైతే మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది ఇది. అలాగే గోచారం అయితే మంచిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. వారి జీవితంలో ఉండే రకాల సమస్యలు కూడా అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయం అనేది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశి వారికైతే అదృష్టం అనేది వరిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారికి గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలైతే వీరు సాధిస్తారు. అవరోధాలు ఎదురైనా తెలివిగా తప్పించుకుంటారు. కాలాన్ని వృధా చేయకండి. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని ఖర్చులైతే పెరుగుతాయి కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖర్చులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించైతే ఖర్చులు పెట్టండి. ఎందుకంటే మీకు వృధా ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు మీరు ఈ పనికి ఖర్చు పెట్టాలా లేదా అనేది ఆలోచించి మరి ఖర్చు పెట్టండి. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో నవగ్రహాలను ధ్యానించడం చాలా మంచిది. అలాగే మీకు కలిసొచ్చే రంగు ఎరుపు రంగు, అలాగే తెలుపు రంగు. కనుక శనివారం రోజున ఈ రంగులు ధరించి మీకు అనుకూల ఫలితాలనైతే పొందండి.